మహిళలు సాధించిన ప్రగతిని చూస్తే సమాజం ప్రగతిని సాధించిందో లేదో మనకిట్టే తెలిసిపోతుంది. వాళ్ళు ఇతని చుట్టాలా ఏంటి? అతడు మాట్లాడే విధానం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. పదండి. రా బాబు. ఇలా చూడు బాబు, నేను ఎదురుగానే ఉంటాను, మళ్ళీ వచ్చి మీ డబ్బులు ఇచ్చేస్తాను. మంగేష్, నువ్వు వీళ్ళకి టీ ఇచ్చావా? వీళ్ళకి? అరే ఏం చేయను, నేను మోసపోయాను. వాళ్ళు మంచి బట్టలు వేసుకుని వాళ్ళ జాతిని దాచిపెట్టారు. నేను వీళ్ళని గొప్పవాళ్ళనుకున్నాను. మనం ఎవరినీడ పడకుండా పారిపోతాం వాళ్ళని ఊహించలేదు. నేను వీళ్ళని వదిలిపెట్టను. మీరు అలా చూస్తూ ఉండండి, నేను వదిలిపెట్టను. పదండి. రారాంజీ, ఇదే మీరు ఉండబోయే ఇల్లు. చూసావు కదా, అన్ని వైపులా కిటికీలున్నాయి. ఎప్పుడూ చల్లటి గాలి వస్తుంది లోపలికి. వదిన గారు, ఇదే వంటగది. స్నానాల గదేమో బయట ఉంటుంది. బయట? అవును. నాకు ఇక్కడ నచ్చింది, నేను ఇక్కడే ఉంటాను. అమ్మా, నేను ఇక్కడ చదువుకుంటాను, ఇక్కడ నా పుస్తకాలు పెట్టుకుంటాను, ఇక్కడ నేను కూర్చుంటాను. చాలా హుషారైన పిల్లాడు. రామ్జీ ఈ వయసులో పిల్లలు పుస్తకాలకు దూరంగా పారిపోతుంటారు, కానీ తనకి పుస్తకాలంటే అంత ఇష్టమా? ఏదో ఒకరోజు తను మీ అందరికీ మంచి పేరు తీసుకొస్తాడు. సరే రామ్జీ, నేను వస్తాను. నీకు ఎప్పుడు ఏం కావాల్సి వచ్చినా సరే మొహమాటం లేకుండా అడుగు. నేను కూడా బయటకు వస్తాను. టీ కొట్టి అతనికి డబ్బులు ఇవ్వాలి. పద పద. వస్తాను వదిన. మంచిది. ఇప్పుడే వస్తాను. పొరపాటు అయిపోయింది. అతని వేషధారణ చూసి గుర్తించలేకపోయాను. ఇంతకుముందు ఇటువంటి పొరపాటు ఎప్పుడూ జరగలేదు. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అస్సలు తెలియలేదు. ఏ మంగేష్, అలా చూడు, అతను వస్తున్నాడు. రానివ్వు, మొత్తం లెక్క సరి చేస్తాను. ఎంత ఇవ్వాలి బాబు? 2 రూపాయలు. 2 రూపాయలా? 2 రూపాయలు ఎలా అవుతుంది? ఈ టీకి 2 పైసలు, అలాగే పాలకి మహా ఎక్కువైతే 5 పైసలు. మొత్తం అంతా కలిపి ఎంత ఎక్కువైనా 20 పైసలే కదా అవుతుంది. మరి 2 రూపాయలు ఏ లెక్కన అడుగుతున్నారు మీరు? పాత్రకు కూడా డబ్బులు ఇవ్వాలి కదా. కానీ టీ మట్టి పాత్రలోనే కదా ఇస్తారు. నేను మట్టి పాత్ర గురించి మాట్లాడడం లేదు. మరి నేను ఆ ఇత్తడి గ్లాస్ గురించి మాట్లాడుతున్నాను. దాన్ని నీ కొడుకు ముట్టుకున్నాడు, పారేయాల్సి ఉంటుంది. త్వరగా 2 రూపాయలు ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇవో. ఇంతకీ నువ్వేంటోడివే? సాధువుని ఏ జాతి అని అడగండి, జ్ఞానం గురించి తెలుసుకోండి. బాగుంది. నేను విన్నాను కలియుగంలో ప్రతి ఒక్కరూ వేదాలు వల్లిస్తారని. ఇవాళ చూశాను. కలియుగం అండి ఇది, కలియుగం, ఘోర కలియుగం. అది మంచి విషయం కదండి. ఈ మధ్య నువ్వు ఎవరితో అయితే తిరుగుతున్నావో వాళ్ళు నీ మనసుని కలుషితం చేస్తున్నారు. ధర్మాన్ని నాశనం చేయకు. నువ్వు అలా చేస్తే నువ్వు నాశనం అయిపోవాల్సి వస్తుంది. జరిమానా అయితే కట్టి తీరాల్సిందే. నీ నిజాన్ని దాచిపెట్టి నువ్వు ఏదైతే అపరాధం చేశావో దానికి నీకు శిక్ష పడి తీరాల్సిందే. అతని దగ్గర డబ్బులు తీసుకో. ఓయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి బయలుదేరు. ఇలా చూడు, మళ్ళీ ఇంకెప్పుడు నా దుకాణంలో నువ్వు అడుగు పెట్టకూడదు.
లేదంటే నీ కారణంగా వ్యాపారం మూసుకోవాల్సి వస్తుంది. త్వరగా ఇచ్చేళ్ళు. చూడండి, డబ్బులు ఇచ్చేయండి. లేదంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వరు. దూరం 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 అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. వెళ్ళు, వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. చోటు మారినంత మాత్రాన మన జాతి మారదుగా. జాతి మారకపోవచ్చు, మనుషులైతే మారుతారు కదా. అక్కడి మనుషుల మనసు చాలా మంచిది, మంచి ఆలోచనలే ఉండుంటాయి. అరే, ఇదెందుకు ఇంత మురిగా అయిపోయింది? ఎందుకంటే దీనితోనే నేను ఇక్కడ శుభ్రం చేశాను. నువ్వే చెప్పక్క, ఇంత మురికిగా ఉంటే నా పుస్తకాలను ఎలా పెట్టుకోగలనక్క? అయితే చొక్కాతో శుభ్రం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చూడు ఎంత మురికిగా ఉందో. నా బట్టలైతే శుభ్రం చేసుకోవచ్చు, కానీ నా పుస్తకాలకు మురికైతే అప్పుడు ఎలాగా? మురికి చేసిన చాలక మాటలు కూడానా? వెళ్ళి శుభ్రం చేసుకురా, నేను ఖచ్చితంగా శుభ్రం చేయను. మురికిగా ఉన్న చోటుని శుభ్రం చేయడం కోసం వేసుకునే బట్టల్ని ఇంకెప్పుడూ ఉపయోగించకు. తప్పకుండా ఉపయోగించవచ్చు, జీవితాంతో ఉపయోగిస్తూనే ఉండు. పుస్తకాలకి జ్ఞానానికి సంబంధించిన ప్రతి విషయం మీద నువ్వు ప్రాణం పెట్టి కష్టపడుతూ ఉండు. నువ్వు పుస్తకాల కంటే అసలు దేనికి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వు. చూసావా అక్క, నాన్న వద్దని చెప్పలేదు. ఇక నేను దీన్ని శుభ్రం చేయను. ఇదిగో నువ్వే ఉతుకు. బావుంది, నువ్వెప్పుడు చూసినా భీమ్నే వెనకేసుకొస్తావు. ఎందుకంటే తనకి ఊహ తెలిసినప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. పుస్తకాల పట్ల తనకున్నటువంటి ప్రేమ విచిత్రమైనది. తన పుస్తకాల కోసం తను ఏమైనా చేయగలడు. ఇవాళ తన పుస్తకాల కోసం శుభ్రంగా ఉన్న బట్టలను మురికి చేసుకున్నాడు. ఇంతవరకు నేను అసలు ఏ పిల్లల్ని కూడా అలా చేయడం చూడలేదు. అలాగే అమ్మా, నువ్వు చూస్తూ ఉండు. పుస్తకాల పట్ల తనకున్న ప్రేమకి ఫలితం ఎలా ఉంటుందంటే, ఏదో ఒకరోజు మన జీవితాలే కాదు, మనలాంటి వాళ్ళ ఎంతోమంది జీవితాలను తను పూర్తిగా మార్చేస్తాడు. పుస్తకాలలో చాలా శక్తి ఉంటుంది. వెళ్ళు, భీమ్ బట్టలను శుభ్రం చేసి తీసుకురా. చూసారా వదినా, ఆ అవకాశం దొరికితే చాలు కొడుకును పొగట్టం మొదలు పెట్టేస్తారు. అంటే నేను ఊరికే పొగుడుతున్నానా ఏంటి? నా కొడుకు లక్షణాలను చూసిన తర్వాతే కదా పొగుడుతూ ఉంటాను. నీకు తెలుసా, ఎప్పుడైతే నేను శిక్షకుడి ట్రైనింగ్ కోసం
పూణేకి వెళ్ళానో అప్పుడు నేను గొప్ప గొప్ప వాళ్ళని కలిశాను. వాళ్ళు తరచూ చెప్తుండేవాళ్ళు, చూస్తూ ఉండు రామ్జీ, మన ఇంట్లో కూడా వజ్రం పుడుతుంది, అది మన చీకటిని పూర్తిగా తొలగిస్తుందని. భీమరావుని చూసినప్పుడల్లా నాకు ఆయన మాటలే గుర్తొస్తుంటాయి. ఎవరికి తెలుసు అదంతా కూడా భీమరావు వల్ల జరుగుతుందేమో. అక్క, ఒక కథ చెప్పనా? ఒక అక్క ఉండేది, ఒక తమ్ముడు ఉండేవాడు. పాపం తను ప్రతిరోజు తమ్ముడితో గొడవ పడుతుండేది. ఎందుకంటే తనకి వాళ్ళ తమ్ముడు ఏం చేసినది నచ్చేది కాదు, తెలుసా? తర్వాత కథని నేను నీకు చెప్తాను. ఒకరోజు అక్క తన తమ్ముడి మీద నీళ్లు పోసి వెళ్ళిపోతుంది. అరే అరే భీమ్, భీమ్ పట్టుకో పట్టుకో భీమ్. అరే, తాడి చెట్టులాగా ఎదిగావు కానీ గాడిదలాగా ఇల్లంతా పరుగులు పెడుతున్నావు. ఇంట్లో ఏ పని అవ్వలేదు, ఇంకా వంట కూడా చేయలేదు కదా. వంటగదిలోకి వెళ్ళి వంట మొదలు పెట్టు. అమ్మా, అక్క వంటగదిలోకి వెళ్ళదు. మీ అక్క వంటగదిలోకి ఎందుకు వెళ్ళదు? అక్కలు మాత్రమే ఎందుకు వంటగదిలోకి వెళ్తారు? నువ్వేమో నన్ను అన్నయ్యలను ఎప్పుడు ఎందుకు వంటగదిలోకి వెళ్ళనివ్వవు? అదెందుకంటే నువ్వు మీ అన్నయ్యలు అబ్బాయిలు, మీ అక్కలేమో ఆడపిల్లలు కాబట్టి. మన ఆనవాయితీ ఏంటంటే ఇంటి పనులు, వంట పనులు ఇటువంటివన్నీ కూడా ఆడపిల్లలే చేస్తారు, అబ్బాయిలు కాదు. కానీ తినడం అయితే అందరం తింటున్నాం కదా, మరి కేవలం ఆడపిల్లలు మాత్రమే వంట పనులు ఎందుకు చేయాలి? నీ మెదడులోకి ఈ విషయాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి భీమా? ఎవ్వరూ ఆలోచించనివి భీమరావు ఆలోచిస్తాడు. ఇందులో తప్పేముందమ్మా? లేదు బాబు, అస్సలు తప్పేం లేదు. ఒక పంచే, మీ అన్నయ్యల్ని నాన్నని తీసుకుని వంటగదిలోకి వెళ్ళి నీకు ఏది నచ్చితే అది వండుకొని తిను. వెళ్ళు. పదన్నయ్యా. చూడు భీమ్, నన్ను ఇలాంటి వాటిలో ఎరిగించకు. నేను ఇలాంటి పనులు అస్సలు చేయను. నేను కూడా చెయ్యను. ఇప్పుడు వదిలే భీమ్, అన్నయ్య రాకపోతే ఏంటి, మనం ముగ్గురం కలిసి వంట చేసుకుందాం. పదరా. ఇప్పుడు తెలిసిందా భీముని నేను ఎందుకంత మెచ్చుకుంటాను అని? ఆ అది తెలిసింది. కానీ ఒకవేళ భీమ్ వంటల్లో కూడా తన తెలివి ఉపయోగించడం మొదలు పెట్టాడంటే తినే విధంగా ఉండదు. దానికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. ఏం చేసినా పర్లేదు, తింటాను. సరే అయితే. కానీ తను ఏదైనా నేర్చుకుంటానంటే మాత్రం ఆపొద్దు. సరే, నేను ఆపను. మీరు మాత్రం సాయంత్రం వచ్చేటప్పుడు వంటకు కావాల్సిన సామాన్లు తీసుకురండి. అలాగే వదిన కోసం ఒక చీర. తన దగ్గర 2-3 చీరలే ఉన్నాయండి. ఆవిడేం చెప్పలేదు, మనకైతే తెలుస్తుంది కదా. మర్చిపోకుండా తీసుకురండి. అరే, అవేం వద్దు, ఇప్పుడు అవేం అవసరం లేదు. అసలే చాలా ఖర్చులయ్యాయి. అంతా సర్దుకున్న తర్వాత అప్పుడు తీసుకురావచ్చు. ఒక చీర తీసుకొస్తే ఏమి నష్టం ఉండదు. నేను ఇవాళ తీసుకొస్తాను. అది కాదు వదినా, ఇప్పుడు చీర తీసుకురమ్మని ఎందుకు చెప్పావు? వదినా వదినా, నాలాంటి వాళ్ళనైతే ఇంట్లో పెట్టుకోవడానికి అందరూ ఆలోచిస్తుంటారు. మీరిద్దరు నన్ను ఎంత బాగా చూసుకుంటారంటే నాకు అసలు ఎప్పుడు ఏ విషయంలో కూడా ఎటువంటి లోటు అనిపించడం లేదు. మీరిద్దరూ నన్ను పిల్లల్ని చూసుకుంటున్నట్టుగా చూసుకుంటున్నారు. దయచేసి అలా అనకండి వదినా. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు? ఈ ఇంటి మీద నాకంటే మీకే ఎక్కువ హక్కు ఉంటుంది. అయినా మేమేం చూసుకుంటున్నాం మిమ్మల్ని. మీరే మా పిల్లలందరినీ చక్కగా పెంచారు. నాకైతే అసలు తెలియనే లేదు వీళ్ళందరూ ఎప్పుడు ఇంత పెద్దవాళ్ళయ్యారో. నేను ఒంటరిగా ఏం చేయలేకపోయేదాన్ని. మీరే ఇంతవరకు నాకు అండగా నిలబడ్డారు వదినా. అత్తయ్య, ఇది ఎలా ఉందో ఒకసారి తిని చెప్పండి. ఇదిగో, నీ కొడుకు చపాతీలు చేశాడు, తిను. వద్దొద్దు, మీరే తినండి. మీ మేనల్లుడు చేశాడు కదా. మీరిద్దరూ తినండి. ఇదిగో తిను.
చపాతి ఎలా చేసావు నువ్వు? చేతులతో. ఇదిగో నువ్వు కూడా తిను. అన్నా నాకు విషయం చెప్పు, ఈ వ్యక్తి ఎవరో నీకు తెలుసా? లేదు లేదు, నేను ఇతన్ని మొదటిసారి చూస్తున్నాను. తెలియదు కదా? అరే బాబాయ్, తాత, గ్రామస్తులు అందరూ చెప్పేది వినండి. అందరూ ఇలా రండి, వినండి వినండి వినండి. ఈ వ్యక్తి ఇక్కడికి కొత్తగా వచ్చాడు. అసలు మీలో ఎవరికైనా ఇతని గురించి ఏమైనా తెలుసా? తెలీదు కదా? ఈ చుట్టుపక్కల మొత్తం అందరికీ చెప్పేయండి. ఇతను దొంగచాటుగా మన బస్తీలో ఉండడానికి వచ్చాడు. మంచి బట్టలు వేసుకుని ఇతను గొప్పవాళ్ళ తయారయ్యాడు చూడండి. ఇతని వేషధారణ చూసి మీరు మోసపోకండి. ఇతను మారు వేషం వేసుకుని కావాలని ఇక్కడ మన మధ్య ఉండడానికి వచ్చాడు. ఎందుకంటే బయట వాళ్ళకి ఇతను మనలో ఒకడు అనిపించాలి కదా. దాన్ని అతను అవకాశంలో తీసుకోవాలనుకుంటున్నాడు. అర్థమవుతుంది కదా? పదండి. చూడమ్మా, నాన్నకి మంచినీళ్ళివ్వు. ఇప్పుడు వద్దులేమ్మా. నాన్న నాన్న, నేను ఆడుకోవడానికి వెళ్ళనా? చూడు బాబు భీమ్, ఈ చోటికి మనం కొత్త కదా. ఎక్కడికి వెళ్ళి ఆడుకోవాలో ఎలా తెలుస్తుంది? నాన్న చెప్పింది నిజమే. అమ్మా, అక్కడ మధ్యలో ఒక మైదానం ఉంది కదా, అక్కడ పిల్లలందరూ ఆడుకోవడం నేను చూశానమ్మా. వెళ్ళనివ్వండి నాన్న. సరే అయితే నువ్వు వెళ్ళు. ఒకవేళ బయట నేను ఎవరైనా పేరు అడిగితే నువ్వేమని చెప్తావు? నేను వాళ్ళకి నా పేరు చెప్తాను, భీమరావు సత్పాల్. కాదు, భీమ్రావ్ అంబావాడేకర్. భీమరావు అంబావాడేకర్ అంటే నా పేరు అదేనా? భీమ్రావ్ అంబావాడేకర్. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నిజాన్ని దాచిపెడితే ఎవరికి తెలియదనా? ఇది ఎప్పటికీ ఎవరి దగ్గర దాగదు, ఎప్పటికీ దాగదు. వాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకున్నా సరే, ఎలా బతికినా సరే, జాతి మారిపోదు కదా. మనం వాళ్ళకి ప్రతి క్షణం తెలిసేలా చేయాలి. అసలు వాళ్ళు ఏంటి, ఎవరని వాళ్ళు మన ముందు తలెత్తుకొని నడవకూడదు. అర్థమైంది కదా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.